సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య సింగరాయకొండ మండలం మూలగుంటపాడులో పర్యటించారు. ఇంటింటికి ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేసి అక్కడ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆ సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో దామచర్ల సత్య వెంట నియోజకవర్గ పరిశీలకులు అడకా స్వాములతో పాటు మండల గ్రామ పార్టీ నాయకులు శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు. అంతున్నాయా ప్రభుత్వ పథకాలు ఎలా ఉంది? పరిపాలన బాగానే ఉందా? మీకు ఇబ్బందులు ఏం లేవు? అయితే సమస్యలు కూడా ఇప్పుడే చెప్పా, కలెక్టర్ ఏ గారికి చెప్పాను, మాట్లాడుతున్నారు. సరే అమ్మా, భారీ లేదు యువమని అన్నారు. చెట్లు కూడా కొట్టింది, కలువు పనులు కూడా చెట్లు కూడా కొట్టింది. ఆ మనుషులు అదే రేట గురించి అదే ఈ సొంతకాలం కొంచెం ఈ హైవే రెండు హైవే మధ్యాహ్నం ముడి పడితే దేవాలయం ఏ దేవాలయం? పోలవరం కూడా, పోలవరం కూడా చేపిస్తాలే, దానికి ఇబ్బంది ఏం లేదు. నువ్వు నిలబడితే అవుద్ది. మనం నేనే కదా ఆ రోజు వచ్చి చేయించింది మీ అందరికి. వేసారు ఆయన మా ఈ గవర్నమెంట్ స్కీమ్స్ వస్తున్నాయా మీకు? ఫంక్షన్లు కానీ ఏం రావట్లేదా? ఈ తల్లికి వందనం డబ్బులు కానీ పిల్లలు లేరు 1 year పాప నాకు ఇస్తారు. వర్ధిల్లాలి సత్య గారి నాయకత్వం, వర్ధిల్లాలి యంగ్ టైగర్ సత్య గారి నాయకత్వం, వర్ధిల్లాలి మంత్రివేలు స్వామి గారి నాయకత్వం. 4,000 ఇస్తున్నారా? ఇంటికి తెచ్చిస్తున్నారా లేకపోతే ఎక్కడ ఇస్తున్నారు? ఇంటికి తెచ్చిస్తున్నారు. అందరు బాగా చూసుకుంటున్నారు. నిన్ను చిన్న అప్లికేషన్ బాబు, వాళ్ళ కూతురు ఒక అమ్మాయి అయిపోయింది పెట్టి చూస్తుంది. జాబ్ చేస్తుంది, కొత్త దాంట్లో చేస్తుంది. బాగున్నారా? ప్రభుత్వం ఎట్టా పనిచేస్తుందమ్మా? బాగానే పథకాలన్నీ అందుతున్నాయి, బాగా నీట్గా. స్కీమ్స్ అన్నీ వస్తున్నాయి మీకు? బాగా చేస్తుందా గవర్నమెంట్? సత్యన్ సత్యన్ 4 సెంట్లు స్థలం ఉంది. సమస్యలు బాగానే పరిష్కరిస్తున్నారు. సమస్యలు అయితే ఏం లేవులేదు సార్. మన వారికి ఏ ఊరి సమస్యలు అంటే చూస్తున్నారు సార్ వీళ్ళందరూ, మన వాళ్ళందరూ చూస్తున్నారు. పాంప్లెంట్ సరిగా పట్టు. అన్ని విధాలు బాగుండాలని సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం మన మూలగుంటపాడు పంచాయతీలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చినాక సంవత్సరం రోజులైన తర్వాత ప్రజలు ఏ విధంగా ఈ ప్రభుత్వం పైన వారి ప్రేమను చూపిస్తున్నారో ఈ కార్యక్రమం ద్వారా అర్థమైంది. ఏ ఇంటికి వెళ్ళినా మా కోసం మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మా కోసం కష్టపడుతున్నారనే ఒక భావన అందరిలో ఈ ప్రజల్లో ఉంది. ఈ ఆంధ్ర రాష్ట్రం అప్పుల్లో ఉన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకొని ప్రతి నెల 4,000 రూపాయల పెన్షను, అలాగే ఎన్నికల్లో చెప్పినట్టు
ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద 13,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో కూడా వేయటం జరిగిందని అందరూ చాలా ఆనందంగా చెప్తా ఉన్నారు. ఆగిపోయిన అభివృద్ధి మళ్ళీ కొనసాగింది. అలాగే ఈరోజు ఈ గ్రామం అంతా తిరగడం జరిగింది. ప్రజలు కూడా బాగా ఉత్సాహంగా ఎంతో ఆనందంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా పూర్తిగా ఆగిపోయిన అభివృద్ధి కొండేపి నియోజకవర్గంలో కూడా కొనసాగిస్తాం. అలాగే కొన్ని పెన్షన్లు కొంతమందికి అర్హులైనా కూడా చిన్న పొరపాటు వల్ల రాలేదు. రాబోయే రోజుల్లో కూడా ఈ పెన్షన్స్, రేషన్ కార్డ్స్, అలాగే కొంతమంది తల్లి వందనం కొన్ని చిన్న మిస్టేక్స్ వల్ల రాలేదు. అవి కూడా పూర్తిగా ఇప్పుడే చెప్పారు వాళ్ళు కూడా. అవి కూడా క్లారిఫై చేసి అందరికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాలు వచ్చేలా చూస్తాం. అలాగే ఈ యొక్క సంవత్సరం రోజులు చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రం మనం సాధించిన విజయాలు ఏమైనా ఉన్నాయంటే ఆగిపోయిన అమరావతిని త్వరగా పూర్తి చేసుకోబోతా ఉన్నాం. అలాగే మన జీవనాడైనటువంటి పోలవరం మళ్ళీ పునఃప్రారంభమైంది. అలాగే ఉత్తరాంధ్రలో విశాఖపట్నం స్టీల్ ప్లాంటు అది ప్రైవేటీకరణ అడ్డుకొని మళ్ళీ పూర్తి స్థాయిలో అది మళ్ళీ పూర్తి చేసుకోవటం. అలాగే ఎప్పటి నుంచో ఉత్తరాంధ్ర జీవకళ రైల్వే జోన్, ఆ రైల్వే జోన్ కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చొరవతోటి అది కూడా శాంక్షన్ అయ్యింది. అలాగే ఈ రాష్ట్రం ఏ రాష్ట్రంలో భారతదేశంలోనే సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం. సుమారుగా 1050 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం గుజరాత్ తర్వాత మందే. ఈ యొక్క వచ్చే సంవత్సరానికి సుమారు ఒక 5 పోర్టులు కూడా రెడీ చేసుకోబోతా ఉన్నాం. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన యొక్క మేధోశక్తితోటి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని తిరిగి మళ్ళీ అభివృద్ధి వైపు తీసుకొని వస్తూ ఉన్నారు. ఇక్కడే మన దగ్గర మీరందరూ చూస్తూ ఉన్నారు, రామాయపట్నం పోర్టు దగ్గర బీపీసీఎల్ రిఫైనరీ ఒక పెద్దది రాబోతూ ఉంది. అలాగే ఇండోసోల్ కూడా చాలా వరకు పూర్తయింది. చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా త్వరగా రెక్టిఫై చేస్తాం. ఆ 2 ప్రాజెక్టులు కనుక వస్తే మన ప్రాంతం సింగరాయకొండకు కూడా ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. మన దగ్గర కూడా చాలా ఇండస్ట్రీస్ కూడా రాబోతున్నాయి త్వర రోజుల్లో. అలాగే ఈరోజు మన దగ్గర అతి త్వరలోనే పాకల బీచ్ డెవలప్మెంట్ కూడా పునఃప్రారంభం చేస్తాం. ఎందుకంటే ప్రకాశం జిల్లాలోనే ఒక అందమైన బీచ్ పాకల బీచ్. ఆ బీచ్ను కూడా త్వరలోనే అభివృద్ధికి చేపట్టుకోవడానికి నోచుకుంటుంది. అలాగే ఈరోజు మన ఈ ప్రభుత్వం వచ్చినాక మన ఈ కొండేపి నియోజకవర్గంలో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం పూర్తి చేసుకున్నాం. గౌరవ మంత్రివర్యులు స్వామి గారు కానీ, మేము కానీ, అలాగే మన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి ఈ యొక్క నియోజకవర్గం పైన ప్రత్యేక దృష్టి పెట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందాలి, ఆగిపోయిన అభివృద్ధిని కూడా పూర్తి చేస్తామని కూడా తెలియజేసుకుంటూ, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.